ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి సుదీర్ఘకాలంగా మా ఈ ఛానల్లో మైండ్ గేమ్ అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఎంతోమంది ఆత్మీయులు, ప్రియా దేవుని బిడ్డలారా, మరి మా యొక్క ఆధ్యాత్మిక ఈ సందేశాలను వీక్షిస్తూ మరి మీకు తెలిసినటువంటి ఆత్మీయులకు కూడా మీరు పరిచయం చేస్తూ మా యొక్క ఈ పరిచర్యకు, ఈ ఛానల్కి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా ఉంటున్న ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము, మా సంఘం, మరి మా కుటుంబం కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధముగా మా ఈ పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ప్రభు ప్రేరేపణలో మరి ఈ పరిచర్య పురోభివృద్ధి విషయంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నప్పుడు ఈ పరిచర్యలు మీరు పాలిభాగస్తులుగా ఉంటూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ కడవరి దినాల్లో దేవుని యొక్క వాక్యము మాత్రమే మనలను దేవుని యొక్క విశ్వాసములో నమ్మకస్తులుగా నడిపించడమే కాకుండా తద్వారా కలిగేటటువంటి ప్రభు యొక్క దీవెనలకు మనల్ని అర్హులుగా, పాత్రులుగా చేసేదై ఉన్నదని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో మరి క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవ విశ్వాసి మరి విశ్వాసాన్ని కాపాడుకొనుట ఎంతైనా మరి అవసరమై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశాల ద్వారా మీ విశ్వాసాన్ని మరి జాగ్రత్త పరిచి అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి నేను చేయుటను జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మా ఈ యొక్క పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత కొంతకాలంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆదిలో ఆదాము హవ్వలతో సర్పము ద్వారా సాతానుగాడు ఏదైనా తోటలో ఆడినటువంటి మైండ్ గేమ్ను గురించి మనం ధ్యానం చేసుకుంటూ మరి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే సాతానుగాడి మైండ్ గేములో ఒక భాగం దేవునికి మనలను అవిధేయులుగా చేయుటయే కాక, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలను ఇది నిజమా అని సందేహించున్నట్లు చేయుట కూడా సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకునబోచున్నాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, మన అంశ సందేశమైనటువంటి మైండ్ గేమ్లోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు మరి ఆయన శరీరధారిగా యెరూషలేమును ఆ పరిసర ప్రాంతాలను ఆయన పరిచర్యకు మరి మూల కేంద్రంగా ప్రధానముగా ఆయన ఏర్పరచుకొని పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాలలో యేసును వెంబడిస్తున్నటువంటి శిష్యులను తరచూ ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సందేహం అనేది వారిని ఏం చేస్తుండేదంటే, మరి ప్రభు చెప్పే ప్రతి మాటల విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో వారు సందేహించేటటువంటి స్థితి వారిని పట్టి పీడిస్తున్నట్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే ఆయా సందర్భాల్లో శిష్యుల్లో ఉన్నటువంటి ఆ సందేహాన్ని యేసు ప్రభువారు సరిచేసే ఆ ప్రయత్నాన్ని చేసినట్లు, గద్దించినట్లు, ఖండించినట్లు కూడా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోహాను సువార్త 13వ అధ్యాయం 21-22లో మనం చూస్తున్నప్పుడు యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రియా దేవుని బిడ్డలారా రూఢిగా చెప్పెను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన ఎవరిని గూర్చి ఎలాగో చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సందేహం అన్నది చెప్పినటువంటి విషయాన్ని అర్థము చేసుకోకుండా చేయడమే కాక, ప్రియా దేవుని బిడ్డలారా, గుసగుసలకు దారి తీసేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. జాగ్రత్త పడేదానికన్నా తొందరపాటుకు, కలవరపాటుకు మనలను గురి చేసేదై ఉన్నది అని తప్పక మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏంటి అంటే సందేహం అనేటటువంటి స్థితి, సందేహ పడేటటువంటి స్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు సందేహం అన్నది వినిన విషయాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎప్పుడైనా మీలో ఈ యొక్క సందేహపడేటటువంటి స్థితి మీలో కలుగుతూ ఉందంటే ప్రియా దేవుని బిడ్డలారా, అది దేవునికి సంబంధించింది కాదు, కానీ సాతానుగాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేహపడేటటువంటి స్థితి దేవుని విషయాల విషయమైన, దేవుని యొక్క మాటల విషయాల విషయమైన,
ప్రభు యొక్క ఖచ్చితమైన సేవకుల విషయమైన ప్రియా దేవుని బిడ్డలారా, మరి మనలో కలుగు చేసేటటువంటి ఈ యొక్క పనిని చేసేవాడు సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుడు అలా కాదు. దేవుడు మనలను విశ్వాసములో స్థిరపరిచేవాడు, విశ్వాసములో బలపరిచేవాడు. ఎవడు విశ్వాసముతో మనల్ని నింపి విశ్వాసములో తన మాటల ద్వారా నడిపించేవాడై ఉన్నాడు. ఎవరంటే దేవుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సందేహపడేటటువంటి స్థితి శిష్యులను ఆనాడు ప్రియా దేవుని బిడ్డలారా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి దగ్గరకు వచ్చి మీకు సమాధాన మౌనుగాకని చెప్పినా ఈ సందేహం అన్నది పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని వారి బోధకునిగా ప్రియా దేవుని బిడ్డలారా గుర్తుపట్టకుండా చేయడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి క్రీస్తు చెప్పినటువంటి మాటలను సైతం మరి ఆ ఒక జ్ఞాపకంలోనికి శిష్యులకు రాకుండా చేసిందిగా మరి ఆనాడు ఆ ఒక సందేహపడే స్థితిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తునే ఒక భూతంగా చూపించేటటువంటిదిగా ఈ సందేహపడే స్థితిని మనం శిష్యుల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారిలో ఈ సందేహపడే స్థితి అనేది వారిలో కలిగిందో మరి పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి యొద్దకు వచ్చి నేను మీ బోధకుణ్ణి అని ఆయన చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఈ సందేహపడే స్థితి ప్రియా దేవుని బిడ్డలారా వారి బోధకునిగా వారు క్రీస్తుని గుర్తుపట్టకుండా చేయడమే కాకుండా క్రీస్తుని ఒక భూతంగా చూపించేటటువంటి ఆ పరిస్థితి ఏర్పడే స్థితిని శిష్యులకు కలుగు చేసింది ఈ సందేహపడే స్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రభువు తానే ప్రియా దేవుని బిడ్డలారా అని వారికి మరి చెప్పవలసినటువంటి అవసరత ఏర్పడుటను కూడా మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి నేను మీతో చెప్పాను కదా 3వ దినాన్ని తిరిగి లేస్తానని. మరి మీతో చెప్పినట్లే 3వ దినాన్ని పునరుద్ధానుడై నేను తిరిగి లేచాను, నేను మీ బోధకుని అని ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు తానే బలంగా వారికి తెలియజేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ప్రియా దేవుని బిడ్డలారా శిష్యుల్లో మరి పునరుద్ధానుడైన క్రీస్తుని వారు ఆయన ప్రత్యక్షతని గుర్తుపట్టలేనట్లు చేసింది ఈ సందేహపడే స్థితి అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా లూకా సువార్త 24వ అధ్యాయం 38, 39 ఆ సువార్త వచ్చిన భాగాల్లో యేసు ప్రభువారు ఈ విధంగా శిష్యులతో మాట్లాడుతూ వారికి కొన్ని విషయాలు తెలియపరిచినట్లు మనం చూడగలం. అంటే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఈ మాటల్ని చదివి వినిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి వారి సందేహములను తీర్చిన వానిగా పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా, సందేహం అన్నది పునరుద్ధానుడైన క్రీస్తుని నమ్మకుండా అడ్డుపడగా దానిని పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు అనేక ప్రమాణములను అనగా మూల భాషలో మనం చూస్తుంటాం అనేక రుజువులను చూపి సందేహమును శిష్యుల్లోంచి దూరపరిచి ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసముతో వారిని నింపిన వారిగా పునరుద్ధానుడైనటువంటి క్రీస్తుని మనం చూడగలం. ఈ విషయాలు అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 3 ద్వారా, యోహాను సువార్త 20వ అధ్యాయం 26 నుండి 29 వరకు రాయబడిన సువార్త వాక్య వచ్చిన భాగాల్లోని, అదేవిధముగా యోహాను సువార్త 21వ అధ్యాయం అంతట్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే సందేహం అనేది సందేహపడేటటువంటి స్థితి దేవుని కార్యాల విషయమై, దేవుని విషయమై, దేవుని యొక్క మాటల విషయమై అది ఎంత ప్రమాదకరమైనదో ప్రియా దేవుని బిడ్డలారా మరి మనం తెలుసుకునే ఈ ప్రయత్నంలోనే ఇన్ని విషయాలు ఎంతో వివరముగా తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే ఈ సందేహపడే స్థితిని దేవుని విషయమై, దేవుని మాటల విషయమై మనలో కలుగు చేసేటటువంటి వానిగా ఎవరున్నారంటే సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే వాడి యొక్క మైండ్ గేములో ఒక భాగమే దేవుని మాటలను, దేవుని ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కార్యాలను, ఖచ్చితమైన దేవుని యొక్క సేవకుల బోధను సందేహించేటట్లు చేసేటటువంటి ఈ పనిని మనలో కలుగు చేసేటటువంటి ఆ పని చేసేవాడు సాతానుగాడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ప్రతి విషయానికి విశ్వాసము లేకుండా సందేహించే జీవితాన్ని ఒకవేళ కలిగి ఉంటే అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో ప్రియా దేవుని బిడ్డలారా
మరి యాకోబు భక్తుడు యాకోబు రాసినటువంటి ఆ పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వరకు మరి ఆ ఒక రాయబడినటువంటి వాక్య వచనాల్లో మరి యాకోబు భక్తుడు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు యాకోబు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయం 5 నుండి 8 వరకు ఆయన వ్రాసి తెలియపరిచిన విషయాలను నేను చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగువలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు అని యాకోబు భక్తుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 8 వరకు వ్రాసి తెలియపరిచిన ఆ వాక్య వచనాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు భక్తుడు వ్రాసి తెలియపరిచినటువంటి ఈ విషయాలలో మనం గమనించవలసినటువంటి విషయాలు ఏమై ఉన్నావంటే ప్రియా దేవుని బిడ్డలారా, విశ్వాసం దేవుని నమ్మకమైన వానిగా చూపిస్తూ ఉంది, నమ్మదగిన వానిగా కూడా విశ్వాసం చూపిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అవిశ్వాసం అపనమ్మిక దేవుని అబద్ధికునిగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక దేవునికి ప్రార్థించేటటువంటి వారు విశ్వాసముతో ప్రార్థించాలని యాకోబు భక్తుడు వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు సందేహం లేక సందేహించుట దేవుని గుణశీలల్లో వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా నమ్మకానికి అపనమ్మకానికి మధ్య కొట్టు మిట్టాడడమే కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, సందేహించువారు దేవుని గురించి ఆయన వాక్కును గురించి ప్రియా దేవుని బిడ్డలారా తన వ్యవహారాలన్నిటిలో నిలకడగా ఉండరు అని ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఎప్పుడూ కూడా రెండు వైపులకు లాగబడుతూ ఉంటారు. ఆలోచనలు ఉద్దేశాలు వారి యొక్క లక్ష్యాలు కూడా స్థిరంగా ఉండవు. దేవుని యొక్క సంకల్పం పట్ల వారికి ఉన్నటువంటి అంకితభావం స్థిరంగా ఉండవు ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు వారికి ఉన్నటువంటి చపల హృదయమే వారికి ఉన్న సందేహాలకు కారణం. ఈ విషయాలకు సంబంధించిన రెఫరెన్స్లు నేను మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రెఫరెన్స్లు చదవాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 11వ చరణం, యేస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సందేహ స్థితి ద్విమనస్కులుగా మార్చును, అస్థిరులుగా మార్చి చివరకు వారు చేసేటటువంటి ప్రార్థనలకు దేవుని యొక్క ప్రతిస్పందన జవాబు లేకుండా పనిచేసేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే సందేహపడే స్థితిని కలిగి ఉంటారో, ఈ సందేహాన్ని కలిగి ఉంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారు ప్రార్థన చేసినా వారి ప్రార్థనలకు వారు జవాబును దేవుని దగ్గర పొందుకోలేరు అనేటటువంటి విషయాలు మనకి ఈ విషయాల ద్వారా తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే యాకోబు భక్తుడు అంటాడు, దేవుణ్ణి అడిగేవారు విశ్వాసముతో అడగాలి అని ఆయన వ్రాసి తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుగాడు వాడి యొక్క మైండ్ గేమ్లో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేహం అనేది సందేహపడేటటువంటి ఈ యొక్క అస్త్రాన్ని ప్రియా దేవుని బిడ్డలారా ఆదిలో సాతానుగాడు హవ్వపై ప్రియా దేవుని బిడ్డలారా ఉపయోగించి హవ్వను ఆదామును దేవుని యొక్క వాగ్దాన దీవెనలకు దూరము చేయడమే కాకుండా దేవుని యొక్క మాట మీద తిరుగుబాటు చేసే, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింప చేసి దేవుని యొక్క ఆజ్ఞ మీరేటట్లు చేసి ఆజ్ఞ అతిక్రమము ద్వారా వారు పాపాన్ని చేసి దేవుని యొక్క దృష్టికి ప్రియా దేవుని బిడ్డలారా వారు పాపులుగా నిలవబడేటటువంటి ఆ స్థితిని కలుగు చేసిన వానిగా సాతానుగాడిని మనం చూడగలం. ఇదే సాతానుగాడి యొక్క మైండ్ గేములో ప్రియా దేవుని బిడ్డలారా ఒక భాగంగా మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే సాతానుగాడి యొక్క మైండ్ గేమ్ ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని ప్రజలను దేవుని దృష్టిలో ప్రియా దేవుని బిడ్డలారా అవిధేయులుగా నిలబెట్టాలి. అంతేకాకుండా ఈ సందేహపడేటటువంటి స్థితి దేవుని విషయమై, దేవుని మాటల విషయమై, దేవుని కార్యాల విషయమై
ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని ప్రజల్లో కలుగు చేస్తూ తద్వారా కూడా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మరి దేవుని యందు వారు కలిగి ఉన్న విశ్వాసం నుండి వారిని దూరం చేసేటటువంటి పనిని చేసేవానిగా సాతానుగాడిని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఒకవేళ మీలో అవిధేయత కలిగిందా, ఇగో సాతానుగాడి యొక్క మైండ్ గేమ్లో మీరు చిక్కుకున్నారని తప్పక మరి క్రీస్తును కలిగిన ప్రతి క్రైస్తవ విశ్వాసి, ప్రతి క్రైస్తవ సేవకుడు తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ఒకవేళ సందేహపడేటటువంటి స్థితి మీలో మరి ఉంటే మీరు సాతానుగాడి యొక్క మైండ్ గేములో మరి మీరు చిక్కుకున్నారని తప్పక మీరు తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, అవిధేయత స్థితిలో ఉంటే దానిలోంచి బయటకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. విధేయతను కలిగి జీవిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దాన దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. సందేహపడే స్థితి ఉంటే ఎన్నటికీ మన జీవితాల్లో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఏ దీవెన మనం పొందలేము గనుక, దేవుని అద్భుతాలు మనం చూడలేము గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవునికి సంబంధించిన ఏ విషయాల్ని నమ్మలేని ఆ పరిస్థితికి అడ్డుగా, ఆటంకంగా, కారణంగా నిలిచేదే సందేహపడే స్థితి గనుక అందులోంచి కూడా మనం బయటకు వస్తే అది మనకెంతైనా దీవెనకరమైన స్థితి అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను ముగించడం జరుగుతుంది. వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆదిలో ఆదాము అవ్వలతో సర్పము ద్వారా సాతానుగాడు ఏదేను తోటలో ఆడిన మైండ్ గేమ్కు సంబంధించిన మరలా ప్రియా దేవుని బిడ్డలారా మరి అనేకమైన నూతనమైనటువంటి విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఈ విషయాలని తెలుసుకోవడానికి సిద్ధపడి ప్రియా దేవుని బిడ్డలారా మా యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ విషయాలను మరి మీకు పరిచయస్తులుగా లేక మీ ఆత్మీయులుగా ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలకు కూడా పరిచయం చేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తద్వారా మా ఈ పరిచర్యకు మేలుకరంగా దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మా ఛానళ్ళ ద్వారా ఇంకనేకమైనటువంటి మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరమైన దీవెనకరమైన అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మరి ప్రార్థనాపూర్వకంగా తీసుకొచ్చే ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉన్నాము కనుక దయతో మా యొక్క ఈ పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, నీవు మాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, సమర్పణను బట్టి, దర్శనమును బట్టి నాయన దేవా మా ఛానల్ ద్వారా ఈ విధముగా అనేక ఆధ్యాత్మిక సందేశాలను ఈ కడవర దినాల్లో ఇగో ప్రభా నిన్ను విశ్వసించిన నీ ప్రజల యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు వారి యొక్క విశ్వాసాన్ని అప్రమత్తం చేయడానికి బహునతుడా ఇగో ప్రభా ఇట్టి ఆధ్యాత్మిక సందేశాల ద్వారా ప్రభువా ఇగోనైనా వారిని బలపరచడానికి, ప్రభువా వారిని జాగ్రత్త పరచడానికి మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నా. మా ఈ పరిచర్ని మీ కృపలో విస్తరింపజేస్తూ ప్రభువా ఈ పరిచర్య ద్వారా ఈ ఛానల్ ద్వారా మేము ప్రకటిస్తున్న సందేశాల ద్వారా ఇగో గొప్ప ఉద్యోగము నాయన ఇగో ప్రభువా నిన్ను విశ్వసించిన నీ ప్రజలలో వారి కుటుంబాల్లో కలుగజేసి ఇగోనైనా మరి క్రైస్తవ సంఘాల్లో కలుగజేసి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకొనమని నిన్ను విశ్వసించిన నీ ప్రజల యొక్క అక్కరల అవసరతలు తీర్చి వారి పక్షముగా మీ కార్యాలు నూతనపరిచి ప్రభువా ఇగోనైనా నీలో వారి యొక్క విశ్వాసాన్ని రెట్టింపుగా ప్రభు అభివృద్ధి పరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని శ్రద్ధతో నీ మాటలు విన్నటువంటి మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం. ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.